కలహము అదము మత్సరములతో ఉంటాడు. అయ్యో నా పట్టణం వాడిగట బాగుపడిపోతాడేమో. నో, నేను బాగుపడిపోయినా పర్వాలేదు, నా పట్టణంలో బాగుపడాలి కోరుకుంటాడు. ఎక్కువ కొంతమంది దేవుడికి భయభక్తులు కలిగి ఉంటారు. అలాంటి వారి దేవుడు రాజా అలాంటి గుంపులో మనమందరం ముందును కాక. ఆమె చెప్తాను, అలాంటి గుంపులో మనమందరం ముందును కాక. ఆమె చెప్తారు. ఆమె రోజు ప్రభు ఒకసారి చూస్తాంలే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:23 మొబైల్ చూస్తుందండి. 10:23 ఒకసారి చూద్దాము. స్తోత్రం. ఈరోజు ప్రభు వాళ్ళ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:23 10:23 అన్ని విషయములలో నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయమన్నాడు. చూసారు, దేవుడు చెప్తా ఉన్నాడు ఎక్స్ప్రెస్లీ. ఈ మాటలు దేవుని అంగీకరించిన వాడు, ఈ బలాలలో పాల్గొంటున్న ప్రతి క్రైస్తవ సహోదరి కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, అన్ని విషయంలో నీకు స్వాతంత్రం కాదు, కానీ కొన్ని విషయాలు చేయకూడదు. ఎంతకాలం నుంచి దేవుని నమ్ముకుంటున్నావు? ఎన్నో ఏళ్ళ తరబడి సంవత్సరాలు కలిసిపోతున్నాయి ప్రభు నమ్ముకొని ఆయన్ని అంగీకరించి ఆయన్ని స్వీకరించి. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, అన్ని విషయంలో నీకు స్వాతంత్రం కలదు. ఆశిస్తాం చిన్న తప్పు జరుగుతాం, తరదాలు చేస్తాం. దేవుడి స్తోత్రం. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాను కొరింథీ సంఘానికి, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ కొన్ని విషయాల్లో నాకు క్షేమాభివృద్ధి కాదు అంటున్నాడు. ఎందుకంటే ప్రభు మనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. అయ్యా, ఓ కొరింథీ సంఘమా, అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, ప్రతి ఒక్కరు కూడా అది కలదు, కానీ అయితే ఎలా బట్టి అలా వెళ్ళిపోతే అది మనకు క్షేమాభివృద్ధి కాదు అంటున్నాను. ఈరోజు ప్రభు బలానందంలో పాల్గొంటున్నటువంటి సహోదరుగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆనాడు 5 రొట్టెలు రెడీ 5,000 మందికి పంచగా ఎక్కడో 12 గంటలు మిగిలిపోయాయి. ఆ రొట్టెని ప్రభు ఏం చేశారంటే వీరిచారు. ఏం చేశారు? వీరిచారు. ఈ రోజు నువ్వు బలాలలో పాల్గొంటున్న నీవు నీ హృదయాన్ని కూడా ఇరవగలగాలి. ఎన్నో ఏళ్ళ బట్టి, ఎన్నో సంవత్సరాల బట్టి నువ్వు బలాలలో పాల్గొంటున్నావు. ఆ రొట్టె ద్రాక్షారసంలో నువ్వు పాల్గొంటున్నావు, పాలు పొందుకుంటున్నావు, తీసుకుంటున్నావు.
ప్రభు చెప్తా ఉన్నాడు, అయోగ్యముగా ఎవరైతే తీసుకుంటామో మరి ఏమవుతారండి? చాలా జాగ్రత్తగా ఉన్నాం. కొరింథీ సంఘానికి అందుకే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఓ కొరింథీ సంఘమా, అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అది నాకు క్షేమాభివృద్ధి కాదు అంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, 4:22లో ఎఫెసీ రాసిన పత్రిక 4:22లో ఒక మాట నేను చదువుతాను. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వల్ల చెడుకు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం. ప్రాచీన స్వభావము, గతంలో ఏదైతే ప్రభువు తెలుసుకోకుండా స్వభావం, ప్రభు తెలుసుకున్న కొన్ని రోజుల్లో అది అంతమైపోతుంది. నూతన స్వభావానికి వచ్చేయాలి. ఈరోజు మానవుడు నూతన స్వభావానికి రాలేకపోతున్నాడు. ఏదైతే ప్రభు తెలుసుకోకుండా ఉన్న ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే పాపం ఉందో, ఏదైతే చీకటి ఉందో, ఏదైతే తలంపులు ఉన్నాయో, ఆ చెడ్డ తలంపులు ఎప్పటికీ కూడా కంటిన్యూ అయిపోతున్నాయి. అది విశ్వాసం నుంచి కూడా కంటిన్యూ అయిపోతున్నాయి. ప్రభు చెప్తూ ఉన్నాడు, అపూర్వ స్థితి, అపూర్వ స్వభావం తీసి నూతన స్వభావం నువ్వు కలుగు చేసుకోవాలి. రెండు ఎలాగైతే పిలిచి ప్రభు వారు పంచారో నీ హృదయం తెరవబడాలి. అప్పుడే నువ్వు పాల్గొంటున్న ఈ బలాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి నిజమైన అర్థం జరుగుతుంది. ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తము, అయ్యా ప్రాచీన స్వభావం ఏదైతే పాత స్థితిలో ఉన్నానే, చీకటిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, వ్యభిచారంలో ఉన్నాను, మీకు ఆరాధనలో ఉన్నాను, నాకు నచ్చిన రీతిగా వచ్చేవిగా నేను తిరిగాను. కానీ ఎప్పుడైతే నేను నిన్ను సొంత రక్షకుడు అంగీకరించుకున్నాను, ఎప్పుడైతే నేను నిన్ను స్వీకరించుకున్నాను, అప్పుడు నా స్థితి ఎలా మారిపోవాలి? నూతన స్వభావంగా. దేవుని స్తోత్రం. నూతన స్వభావంగా మారకపోతే ఈరోజు ఈ బలాలలో పాల్గొన్న ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, నీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా, నీ స్థితి శూన్యం. ప్రభు చెప్తా ఉన్నారు, అందుకే ప్రాచీన స్వభావం వదులుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగించగలిగితే ఈరోజు ఈ బలాలలో పాల్గొంటూ ఉంటాం. మీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కేకలు వేస్తా ఉన్నారు. ఆ రోమా పత్రిక 7:24 ఉంటుంది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలడు అంటున్నాడు పౌలు భక్తుడు. కొంచెం బాధపడి అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, పాపము లోనైపోతున్నటువంటి ఈ శరీరం నుంచి, ఈ కోరికల నుంచి, ఈ అపవిత్ర ఆత్మ నుంచి నన్ను రక్షింపనన్ను ఎవరున్నారు అంటున్నాను. ఇంకో మాట కూడా అంటున్నాను, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము కాక మనస్సు విషయంలో దైవనీయం ఉన్నది, శరీర విషయంలో పాపనీయం ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
స్వభావం కనిపిస్తా ఉంది, కానీ శరీర విషయాలకు వచ్చేసరికి పాప స్వభావానికి వెళ్ళిపోతుంది. అక్కడ వేదనతో కేకలు వేసి చెప్తా ఉన్నాడు పౌలు. మనసు అయితే దేవుని వెళ్ళాలనిపిస్తుంది, కానీ శరీరము బాబు సెకండ్ కదా. ఈ శరీరం కోరుకున్న కోరికలు ఏంటంటే అబ్బో, ఆ కోరికలు కానీ మనం ఒకసారి మనం పక్కన నేను చెప్పాము అనుకో, ఆ స్టోరీ అంత స్క్రీన్ ప్లే అయిపోతుందంత, కానీ చెప్పం భయపడి. మనిషికి చెప్పడానికి నువ్వు భయపడితే హృదయంగా గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నావు. నీవు నీ హృదయంలో ఏముందో, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో తెలుసుకోలేదా? సొంత ఆత్మ ఆవరించి ఉన్నది. నువ్వు కూర్చుండుడా, నువ్వు లేచుడా, నువ్వు పడుకుంటుడా, నువ్వు సప్త సముద్రానికి కిందకు వెళ్ళిపోయినా, నువ్వు ఆకాశం పైకి ఎగిరిపోయినా సరే, ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నాడు. అందుకే పౌరు భక్తుడు ఆయన అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనయ్యా. మనస్సు అయితే కోరుకుంటుంది దేవుని విషయంలో, శరీరం మాత్రం పాపం విషయం కోరుకుంటుంది. నేను జాగ్రత్త పడాలి. అందుకే నేను దినదినము నాకు నేను సిలువ వేసుకుంటున్నాను. కోరికల విషయంలో, మనకున్నటువంటి తలపుల విషయంలో మనకు సిలువ వేసుకోవాలి. ప్రతి క్షణం వేసుకోవాలి. వేసుకోగలిగితేనే ఈరోజు బలారాధన మనము యోగ్యులు. మనం తెలుసుకుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే మనం ఆరాధన పాల్గొన్నాం, మనం వాక్యాలు వింటున్నాం, ఏం చేస్తాం, మనం ఏం తప్పులు చేస్తాం, క్లియర్గా దేవుడు అర్థానికి అంటుపెట్టినట్టు కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఉదయాన్నే లేచాడ, ప్రార్థన చేసిన తర్వాత ఒకసారి అర్థం దగ్గరికి ఏంటంటే, ఒకవేళ ప్రార్థనలో మన తప్పులు మనం హైట్ చేసి వచ్చేమో, కప్పి వచ్చేమో, కానీ అర్థం దగ్గరికి వెళ్ళేసరికి మొహం చూసేసరికి వాట్ యు డన్ యెస్టర్డే, what you done yesterday, what you finished last week. I know మిర్రర్ చెప్తారు అర్థం, ఏం చేస్తావో నాకు తెలుసు, వారంతా ఏం చేస్తావో నాకు తెలుసు. ఇప్పుడైనా మారు, ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావం వచ్చే ప్రభు అంటున్నాడు, అయ్యో మానవ తమ్ముడా, దేవుడి కోరికగా ఉన్న మనము తిరిగి తప్పులు చేస్తుంటే, అందుకే భక్తుడు అంటున్నాడు ఎరిగి చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. ఎరిగి పాపం చేసేసుకోను, ఎరిగి తెలిసే అది దూరంగా చేయడానికి, అమ్మో అది చేయకూడదు అంటాను. ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. ఈ మాటలు పెట్టిన మీకు కాదు, కానీ నాకు కూడా ఈ విషయంలో ఒక్కొక్కరు చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు ఎవరని ఏం చేస్తున్నామో ఏం చేయలేదో నీ మనసుకు తెలుసు. ఆ మనసును దేవుడు ఎలా అయితే ఉంచుతున్నావో, శరీరాన్ని కూడా, ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ప్రభు వైపు వచ్చాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఒకవేళ నా కుడి కన్ను, ఒకవేళ నీ కుడి కన్ను నీకు అభ్యంతర పడతాదని తీసే పారేమన్నాడు. మనం చేస్తామండి, ఇలా వెళ్తున్నాం, కుడి కన్ను ఏదో పాపం వైపు చూస్తా ఉంది అంటున్నాడు భక్తుడు. నీ కుడి కన్ను ఒకవేళ నీకు అభ్యంతర పరిస్తే నీ భక్తుడి దాన్ని తీసి తిరిగి వేసి పారేయమన్నాడు. ఎందుకంటే ఆ ఒక్క కన్ను ద్వారా
శరీరం అంతా పాపంలోకి వెళ్ళిపోతుంది. ఎంత తెగింపండి ఆ మాట అనాలంటే. అనగలమా? కళ్ళు తీసేస్తాం, మేము తీసేస్తాం. జటాలు తీసి మేము తీసేస్తాం, తీయం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్వరాలు, ఆరాధన, ప్రార్థనలు తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం అంత దూరం ప్రార్థనలు. మేమే పరిస్థితులు. ఒకసారి రీలోకి వెళ్తే స్క్రీన్ ప్లే కథ అన్ని కూడా దర్శకతలు వహించేస్తూ ఉంటాం. అడిగే ప్రభు అంటున్నాడు. ప్రభు పాత స్వభావం ఏదైతే ఉందో అది వదిలేసి నూతన స్వభావానికి వచ్చేయాలి. కుక్క తన వాటిని మళ్ళా తిరుగుతుందంట. చూస్తా ఉన్నా కుక్కట ఒళ్ళుగా తినేసి వాంచేసి పక్కన కాసేపు మళ్ళా తిరిగి మళ్ళీ అదే తింటానంట. ప్రభు చెప్తా ఉన్నాడు, భక్తులు నీవు ఉంటే సరిగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెత్తన స్థితిలో ఎవరు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడతాం. నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి అంటున్నాడు. మనం ఎలా ఉండాలంటే ఆయన బైబిల్లో మార్చుతున్నాడు. పలు రక్కస చెట్ల మధ్య వల్లి పద్మం అనే ఉండాలంట. పలు రక్కస ముళ్ళ చెట్లలో, ముళ్ళ కంపల్లో వల్లి పద్మం అనే క్రైస్తవుడి జీవితం ఉండాలంట. వల్లి పద్మం అలా ఉండగలిగితే అంటారు కదా, పాత సామెతలో ఉంటుంది, వాడు తులస మొక్క అంట, వాడు గంధం చెట్టు అంటారు. అడవిలో ఉన్నాడు స్పెషల్, వాడు గంధం చెట్టు. వాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే సువాసన. అందుకే అంటున్నాడు ఎలా ఉండాలి? బలు రక్కస చెట్ల మధ్య వల్లి పద్మం వలె ఉండాలి. అప్పుడండి అలాంటి ప్రభుకి ఇష్టం అవుతుంది. అందుకే వాళ్ళ ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరు మనస్సు విషయంలో దేవుని వైపు ఉంటుంది, శరీర విషయంలో ఉండలేకపోతుంది. ఆ శరీర విషయంలో మనం కంట్రోల్ చేసుకోగలిగితే ప్రభుకి చాలా ఇష్టమైన వారు మాత్రం ఎవరు అయోగ్యంగా ఉంటుంది అంటున్నాడు ప్రభు. ఈరోజు అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అలవాటు అయిపోయింది. సింపుల్ గా తీసేసుకుంటున్నారు. అది ఒక్కొక్కటి ద్రాక్షరసం కాదు, ఒట్టి రొట్టె ముక్క కాదు. ప్రభు యొక్క శర్మం, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం, ఆ కట్టుబట్టు వరకు ప్రభు యొక్క శరీరాన్ని దున్నేస్తారండి. ముళ్ళ పొరడంతో చీల్చేస్తారు, ముఖం మీద ఉండేస్తారు, గేలు చేశారు, హేళన చేశారు. అయినా అన్ని బాధలు ఎందుకు అనుభవించాడు? సర్వమానవుల పాప పరిహారం రక్తాన్ని పోషించినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువు. కనుక మనమందరం కలిసి ప్రభు విషయంలో మనం బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలండి. ప్రభు విషయంలో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మీ అందరికీ మనం చేస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థించి చిన్న ప్రార్థన బాలారాధన ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారైతే మోకరించి ప్రార్థన తీసుకున్నారో కాబట్టి ద్రాక్షరసం వస్తుంది, దాన్ని తీసుకోండి. కళ్ళు మూసుకుంటారు. మహాపరిశుద్ధుల జీవాన్ని ప్రతిజీవం కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసు.
మరి